బయలుపరిచిన ఆ మాటల్ని మనము ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో ఏ విధంగా ఆశీర్వాదములు పొందుకోవాలో కూడా మనం వివరించుకున్నాం. కనుక ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన మనము అందరము కలిసి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనం చేసుకొచ్చున్నాను. రాత్రికాల సమయంలో మనకి క్రిస్మస్ ఈవ్ యొక్క ఆరాధన జరిగింది. మరి కొద్ది మంది అయినప్పటికీ చాలా అద్భుతంగా జరిగింది. అది దేవుని యొక్క మహోన్నతమైన కృప. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుంటారో వాళ్ళ మధ్యలో ఎవరుంటారన్నారమ్మా? యేసయ్య మన మధ్యలో ఉంటా అన్నాడు. మన మధ్యలో ఇప్పుడు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అందుకే భయభక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము భక్తితో ఆరాధించుకోగలం. భక్తితో దేవుని యొక్క నామాన్ని పాటల ద్వారా మహిమపరుచుకున్నాం. అయితే ఇక్కడి నుంచి మనము దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలి. రాత్రి దినాన అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఉన్న వారమి మేము రాత్రి జరిగిన సంఘటనలు, ఇదిగో ఇప్పుడు పశువుల పాకలో ఉన్న ఆ వ్యక్తుల యొక్క వ్యక్తులు ఏ విధంగా దేవుని యొక్క మహిమను పొందుకున్నారు, ఏ విధంగా వాళ్ళు ఈరోజు అలనాడు యేసుక్రీస్తు జన్మించినప్పటి నుండి ఈ వ్యక్తులు ఇక్కడ జ్ఞానులు ఉన్నారు, మరి గొర్రెల కాపడులు ఉన్నారు, అదే విధంగా పశువులు ఉన్నాయి, మరి యేసుక్రీస్తుతో పాటు తల్లిదండ్రులు కూడా మరియా ఉన్నారు, యేసబ్బు గారు ఉన్నారు. కనుక ఈ వాళ్ళ యొక్క జీవితంలో ఎందుకు అంతగా వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారంటే వాళ్ళు దేవుని వెలుగును పొందుకున్నారు. దేవుని యొక్క వెలుగును పొందుకున్నారు. దేవుని యొక్క వెలుగు పొందుకున్న వారు ఎలా ఉంటారంట? దేవుని వెలుగు పొందుకునే ఎలా ఉంటారమ్మా? చెప్పు. రాత్రి అన్నావు కదా, ప్రకాశవంతంగా ఉంటారు. అంటే ప్రకాశవంతంగా అంటే వాళ్ళ జీవితంలో ఒక సంతోషం ఉంటది, వాళ్ళ జీవితంలో ఒక ఆనందం ఉంటది, వాళ్ళ జీవితంలో ఏది కొదవ ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవుడే ఉన్నాడు కాబట్టి, వాళ్ళు దేవుడే వాళ్ళని తేజోమయంగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. అందుకే గొర్రెల కాపడికి వాళ్ళు మందర కాసుకున్నచుండగా రాత్రి సమయంలో ఆ వెలుగు దోత వచ్చి ఆ వెలుగు ప్రకాశించగానే వాళ్ళు ప్రకాశవంతంగా మారిపోయారు. ప్రకాశవంతంగా మారితే మనము ఆత్మీయంగా బలపడుతూ ఉంటాం. ఎలాగా ఉంటామమ్మా? ఆత్మీయంగా బలపడుతూ ఉంటాం. కనుక ఈ సంతోషము ఈరోజు ప్రతి ఒక్కరూ మనం గ్రీటింగ్ తెలియజేస్తూ ఉంటాం కదా. ఏ మాటతో? లోక సువార్తలో 2వ అధ్యాయంలో ఉంటది ఒక మాట. ఆ గ్రీటింగ్, యేసుక్రీస్తు పుట్టాడని ఆ గ్రీటింగ్ తెలియజేయడానికి ఒక అద్భుతమైన మాట ఉంటది. ఏంది చెప్పండి ఎవరైనా? లోక సువార్తలో ఇంటి కూడా ఇచ్చాను. ఆమా 2వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సాలమ్మ, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది మన క్రిస్మస్ గ్రీటింగ్ తెలియజేసేటప్పుడు ఈ మాట కంపల్సరీగా ఉంటది. ప్రతి ఒక్కరు, నేను కూడా ఇదే వాక్యాన్ని ఈరోజు గ్రీటింగ్ తెలియజేశాను. ఈ వాక్యం పెట్టేసి హ్యాపీ క్రిస్మస్ అని పెట్టాను. గ్రూపులో మీరు కూడా చూసి ఉంటారు. ఇది ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. రాత్రికాల సమయంలో పెద్ద సంఘాలు అయితేనేమో స్కిట్ రూపంలో, డ్రామా రూపంలో గొర్రెల కాపుడు వేషాలు వేసుకొని, జ్ఞానులు వేషాలు వేసుకొని, కన్య మరియా యేసుబులకు వేషం వేసుకొని కదా వాళ్ళు ఏం చేస్తారు? చిన్న స్కిట్ లాగా వేస్తారు. అయితే మన చిన్న సంఘాలం కాబట్టి మనకి అంతమంది అన్ని పాత్రలు లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే రాత్రి వాక్యం ధ్యానం చేసుకున్నాం. అందులో ఉన్న వాళ్ళు ఏ విధంగా దేవుని యొక్క మహిమ పొందుకున్నారు. ఈరోజు ఆ పశువుల పాకలో ఉండటానికి కారణము, వాళ్ళు అంతగా మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటానికి కారణము ఏందయ్యా అంటే అది దేవుని యొక్క మహిమ వాళ్ళు నింపబడింది. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ. అమ్మ సిస్టర్ ముందు ఖాళీ ఉందండి, రండి సిస్టర్. దేవుని యొక్క మహిమ నింపబడింది కాబట్టి వాళ్ళు ఎంతగానో దేవుని యొక్క ఈ క్రిస్మస్ ఆరాధనలో మనము వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ఆ మహిమ నీలో ఉన్నప్పుడు, దేవుని యొక్క మహిమ నీపై కుమ్మరించినప్పుడు నువ్వు ప్రఖ్యాతులుగా, అంటే పేరు ప్రఖ్యాతులు పొందుకుంటూ ఉంటావు.
ఉన్నతమైన స్థలములో ఉంటావు. దావీదు ఏ విధంగా అయితే ఆయన సింహాసనము స్థిరపరిచాడో, స్థిరమైన ఆశీర్వాదములు, స్థిరమైన దీవెనలు, స్థిరమైనవి దేవుడు మనకిస్తూ ఉంటాడు. ఎప్పుడు దేవుని ద్వారా మహిమ పొందుకున్నప్పుడు, దేవుని యొక్క మహిమ, ఆ వెలుగును పొందుకున్నప్పుడు, ఆ వెలుగు ఎవరయ్యా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ధరించినప్పుడు మనము ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లోక రక్షకుడు జన్మించాడు. లోక రక్షకుడు ఆయన ఒక ప్రాంతానికి కాదండి, ఆయన ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఆయన లోకం అంతటికి రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. చాలా మంది అనుకుంటారు ఆయన పుట్టినరోజు లేదండి. ఎక్కడుంది బైబిల్ అని విన్నారమ్మా? ఎప్పుడైనా యూట్యూబ్లో వింటూ ఉంటే చాలా మంది పిచ్చి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. ఆయన పుట్టిన డేట్ లేదు కదా, 25వ తారీఖున ఎప్పుడు పుట్టాడు అని క్వశ్చన్ వేసారు అనుకోండి, మీరు సమాధానం చెప్తారా? ఎవరికైనా ఏసే ఎప్పుడు పుట్టాడమ్మా? అమ్మా రైట్ రా, చిన్నపిల్లకి తెలుసు, మాకు తెలియదురా. ఓకేనా? 25వ తారీఖున. అది ప్రూఫ్ ఎక్కడుంది? బైబిల్ ఎక్కడుందని అడుగుతారు చాలా మంది. కానీ ఒకే ఒక్క మాట ద్వారా నేను తెలియజేస్తున్నాను, ఆ ప్రూఫ్ ఎక్కడుంది అంటే ఇదే లోక సువార్తలో మనము 29:32 వచనములు కొంచెం 25 నుంచి మనం చదువుతగలిగితే అక్కడ సుమియోను అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఏ ప్రవక్తమ్మా? సుమియోను అనే ఒక ప్రవక్త ఉన్నాడు. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 8 రోజులు ఆయన దగ్గరికి పోయి పేరు పెడతారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేస్తారమ్మా? పేరు ఎన్ని రోజులు పెడతారు? మామూలుగా 8 రోజులు పెడతారు కదమ్మా. 8 రోజులకి పేరు పెడతా ఉంటారు. ఇప్పుడు అంటే యేసయ్య ఈరోజు జన్మించాడు. కరెక్ట్గా ఈ రోజు మొదలుకొని వచ్చే గురువారము మనకి జనవరి 1, అవునా కదా? వచ్చే గురువారము జనవరి 1 అంటే ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే 8 రోజులు జనవరి 1 వచ్చింది. అంటే యేసుక్రీస్తు 25నే జన్మించాడని ఒక చిన్న కారణం సరిపోదా? బైబిల్లో ఆ డేట్ని పెట్టాల్సిన పని లేదు. ఎందుకు పెట్టలేదు అంటే దేవుడికి ఇలాంటి అంగహార్బాలు దేవుడికి ఇష్టం లేదు. ఇది మన సంతోషము నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాం. ఒక చిన్న మనకి భార్య భర్తలకి కుమారుడు కుమార్తె జన్మించింది అనుకోండి, మనము ఎంత సంతోషిస్తూ ఉంటాం. కానీ లోకరక్షకుడు జన్మించాడు, మరి ఆ సంతోషము పాపినైనా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మన పాపము నిమిత్తం ఆయన లోక రక్షకుడిగా ఏతించాడే, మనం ఎంత సంతోషం ఉండాలి, మనలో ఎంత ఆనందం ఉండాలి. దేవుడు తన మహోన్నతమైన కృపలో మన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఆయన లోక రక్షకుడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు. భౌతికంగాను ఆత్మీయంగాను ఆయన రక్షించే దేవుడు. అందుకే మనము ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, ఆత్మశక్తి నీలో ఉన్నప్పుడు ప్రభు కొరకు జీవించడం నేర్చుకోవాలి. అక్కడ వాళ్ళందరూ ప్రభు కొరకు సమర్పించుకున్నారు. జ్ఞానులైతే పాపం కొంచెం దారి తప్పిపోయారు. ఆయన చొక్కను చూశారు, వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో యూదుల రాజుగా పుట్టాడు. ఆ యూదుల రాజు ఎవరంటే అక్కడ ఎవరు యూదుల రాజుకు ఉంది? మాకేం తెలుసండి. ఎవరికి తెలియలేదు కదా. మత్తయి సువార్త నేను ఒక మాట చెప్తాను, అప్పుడు యూదులకు రాజుకుంది ఎవరు? మత్తయి సువార్త 2 రాజైన హేరోదు ఉన్నాడా? రాజైన హేరోదు, రాజు హేరోదు. ఆ రోజు యూదులకు రాజు ఎవరంటే హేరోదు. ఇక్కడ వాళ్ళు చదువుకున్న ఏదైతే జ్ఞానం కలిగిన పుస్తకాల జ్ఞానులు చదువుకొని ఆ ప్రవక్తలు చెప్పిన మాటని తెలుసుకొని యేసయ్య యూదులకు రాజు జన్మించాడు. ఆ యూదులకు రాజు ఎవరు? హేరోదు రాజు. కనుక మనము ఆ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని ఫాలో అవ్వకుండా సరాసరి యూదుల రాజు యొద్దకు వెళ్ళారు, హేరోదు దగ్గరికి వెళ్ళారు.
సరే, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు తన తప్పును తను తెలుసుకొని మళ్ళీ వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఈ మొత్తం సమయము వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టింది. జ్ఞానులు వచ్చేలకే ఏసేని ఆ పశువుల పాకలు అయితే ఉంచలేదు అప్పటికి. ఎందుకంటే 2 సంవత్సరాలు పట్టింది. ఆ 2 సంవత్సరాల్లో ఒక గృహంలో వాళ్ళు ఒక ఇంటిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన లోక రక్షకుడిగా మన కొరకు జన్మించాడు. మన కొరకు అంటే ఈ లోకములో అందరి కొరకు యేసయ్య జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసయ్య జన్మించకపోతే ముక్తి ప్రదాతగా, అంటే పాపానికి విమోచన మనకి దొరికేది కాదు. విమోచనగా యేసయ్యే, మన పాపముకి విమోచనగా యేసయ్యే జన్మించాడు అనేది ఈ లేఖన భాగంలో యొక్క సారాంశాన్ని మనం చూస్తాం. లోక రక్షకుడు యేసుకి అర్థం ఏందమ్మా? ఆ పేరుకి అర్థమైంది లోక రక్షకుడు అని అర్థం. యేసుకి అర్థం ఏంటంటే యేసుకి రక్షకుడు అనే అర్థము. కనుక అందుకే మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21లో మనం చూస్తే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఎవరిని? తన ప్రజలు. చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో 3వ అధ్యాయం 10వ వచనంలో లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. కానీ అయితే తన ప్రజలు అంటున్నాడు. మళ్ళీ ఏంటి ఇక్కడ? లోకముని అంటే అందరు కదా, అందరు ప్రజలు అన్నారు కదా, కానీ తన ప్రజలే అంటున్నాడు. ఇక్కడ మనం ఒక ఆలోచన చేసుకోవాలి. ఈ క్రిస్మస్ ఆరాధనలో తన ప్రజలు ఎవరైతే ఆదాము ద్వారా పాపము కొని తెచ్చుకొని పాప విమోచన కలిగి ఉండటానికి యేసుక్రీస్తు రక్తములో కడగబడతారో వారు తన ప్రజలు. హల్లెలూయా. వారు తన ప్రజలండి. యేసయ్యకి తన ప్రజలు ఎవరైతే యేసయ్య సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, సొంత రక్షకుడిగా వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అన్న శబ్దంలో రక్షకుడు అనే అర్థము. ఆయన మన పాపములను రక్షించండి. ఈ మానవులో మన పాపములను పాపముల నుండి రక్షించే వ్యక్తి గాని దేవుడు గాని ఈ లోకంలో ఎవ్వరు లేరు. అది మన ప్రభువైన యేసయ్యే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 15లో మరి ఎవరి వలన రక్షణ కలగదు అంటాడు పౌలు గారు. మరి అమ్మ వాళ్ళు నెత్తి మీద కొట్టండి, కలుస్తాను కొట్టేస్తాను, వెళ్ళిపోతాం. మాట్లాడుదా? చాక్లెట్ డబుల్ ఇస్తా మాట్లాడుకుంటా, ఓకేనా? మనుషుల్ని రక్షించడానికి ఈ లోకంలో ఎవ్వరు లేరు. రక్షించడానికి యేసయ్య మాత్రమే వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనకు ఆ సంతోషం. రక్షణ అంటే ఏదో చిన్న ఒక మాట అనుకుంటున్నాం, కానీ అది గొప్ప పదం. యేసయ్య మనని రక్షించుకున్న మన పాపము, జన్మ పాపము, కర్మ పాపము ఏదైతుందో ఆ పాపము నుండి మనం రక్షించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ పాప విముక్తి లేకపోతే ఈరోజు నువ్వు నేను కూర్చుండటం వ్యర్థము, ఆరాధించడం వ్యర్థము. ఆ పాప విముక్తి ఉంది కాబట్టి మనం అందరమే ఆయన రక్తములో కడగబడి ఆ నిత్య జీవం పొందుకుంటానికి యేసయ్య. అందుకే ఆయన మరణ పొందుకొని 3వ రోజున ఏమయ్యాడమ్మా? పునరుద్ధానుడయ్యాడు. అంటే ఇదిగో మీకు మరణము తర్వాత ఒక జీవితం ఉంది. ఇక్కడ 100 రోజులే, అక్కడ యుగాలు. హల్లెలూయా. ఇక్కడ ఒక 100 రోజులు ఉంటారేమో, కానీ ఈ 100 సంవత్సరాలు ఉంటారేమో, కానీ ఇక్కడ వేదన, బాధ, కష్టము అన్ని సుఖ దుఃఖాలతో మిళితమైన ఉంటది. కానీ అక్కడ పరలోకంలో ఆ నిత్య జీవంలో మీకు సంతోషమే. హల్లెలూయా. అందుకే మనము సంతోషము కలిగిన వారిని. హల్లెలూయా. ఆ నిత్య రాజ్యములో, దేవుని యొక్క రాజ్యములో మనం ఉండగలిగాం. దేవునికి స్తోత్రం. అందుకే మరి ఎవరిని వలన రక్షణ కలగదండి, ఎవరిని వల్ల. అందుకే మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మంచి మరి పశువుల్ని వధించేవారు. మంచిగా పెంచి వాటిని ఏం చేశారు?
బలిచ్చేవారు, కానీ దానివల్ల రక్షణ రాలేదు. చివరికి యేసుక్రీస్తు జన్మించి మన కొరకు ఆయనే బలి పులుసుగా మారిపోయి ఆయనే మన కొరకు ఆయన అనేకమైన అవమానాలు, కొరడ దెబ్బలు అనుభవించి ఆ శిలువ మరణం అనుభవించి మన పాపమును తన మీద వేసుకున్నాడు. కాబట్టి ఆయన మన నిమిత్తము బలియాగమయ్యాడు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, మన కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు, ఎవరు మన కొరకు ఇదిగో పునరుద్ధానం అవ్వలేదు, ఒక యేసయ్య తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడే దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 10వ వచనం నుంచి 17వ వచనము, ఈ 3 మాటలు ఉన్న ఆత్మీయ సత్యాలని తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. ఇక్కడ 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకరమునకు యోగ్యమైనదై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడును. ఎవరు పలుకుతున్నాడు ఈ మాట? ఎవరు పలుకుతున్నారమ్మా? పౌలు. ఈ మాట పలుకుతుంది ఎవరు? పౌలు. పౌలు ఒకప్పుడు దేవుడికి విరోధి, సౌలుగా ఉన్న జీవితంలో దేవుడికి విరోధి. ఇక్కడ ఆరాధన జరుగుతుంది అంటే ఆ సౌలుకి వినపడంలోనే వెంటనే వచ్చేవాడు, తన సైన్యం తీసుకున్నాడు. వచ్చేసి ఇట ప్రార్థన చేసుకున్న వాళ్ళని, ఆరాధించే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేవాడు, ద్వేషించేవాడు, వాళ్ళని ఈడ్చకపోయి బజార్లో రాళ్ళతో కొట్టమని చెప్పేవాడు. అంత భయంకరుడు ఆయన. అందుకే ఈ అధ్యాయంలోనే అంటాడు చూడండి, ఆయన 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం, పూర్వము దూషకుడును. ఏమంటాడమ్మా? పూర్వము అంటే యేసుక్రీస్తులో రాకముందు, యేసుక్రీస్తులో రాకముందు ఆయన దూషకుడును. ఆయన మాటలు, ఆయన శాస్త్రాలు అన్ని దేవుడికి విరోధంగా ఉండేవి. ఏ మంచితనం ఆయనలో లేదు, ఏ మానవత్వము ఆయనలో లేదు. కానీ ఆయన మాత్రము దేవుని బిడ్డలమంటే అసహాయం పెట్టుకున్నాడు. దేవుని బిడ్డల మీద దోషం పెంచుకున్నాడు, పగన పెంచుకున్నాడు. అందుకే హింసకుడును హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఏమంటున్నాడు? తను పూర్వ జీవితం ఎంత భయంకరమైన జీవితమో వ్యక్తపరుచుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు నిజమైన రక్షకుడు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన జరిగితే హింసించేవాడు, దూషించేవాడు, ఆయన హానికరుడిగా ఉన్న సౌలు పౌలుగా మారిపోయి నిజమైన లోక రక్షకుడు. అంతకుముందేమో యేసయ్య దేవుడు కాదు, యేసయ్య దేవుని పేరు చెప్పుకొని ఇదిగో అనేకులు మోసం చేస్తున్నారు అని చెప్పి, ఇదిగో యేసయ్య దేవుడు కాదు, ఆరాధించే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు అని చెప్పేసి భయంకరమైన శిక్ష వేసేవాడు. స్టెఫెన్ కూడా ఈయన వల్లనే మరణించాడు, రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. రాత్రి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈయన ద్వారానే. అయితే ఇప్పుడే దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన వ్యక్తి మారు మనసు పొందుకున్న తర్వాత బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అనుకున్నాడు. ఈరోజు ఈ క్రిస్మస్ పునర్దినంలో మనము ఏ విధంగా అయితే యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడు అని నువ్వు విశ్వసించినప్పుడు, లోక రక్షకును అంగీకరించినప్పుడు క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తు కొరకు మనము తపన పడాలి. ఈ లోక సంబంధమైన ఆలోచనలు కాకుండా ఆత్మీయ సంబంధమైన ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తే. నా పాపములు రక్షించేది యేసుక్రీస్తే, నా శాపములు పోగొట్టేది యేసుక్రీస్తే. ఆయనే లోక రక్షకుడు అని విశ్వసించాడు, తెలుసుకుని నమ్ముకున్నాడు. సువార్త పనిలో ప్రభు కొరకు అతసాక్షిగా మిగిలిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని కొరకు ఏ విధంగా నిలబడుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదో ఇది ఒక పద్ధతిలాగా చేసుకుంటే కాదండి. మనము ఆత్మీయ జీవితం కలిగి
ఆత్మీయ ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలి. దేవుని యొక్క నామంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక మార్పు రావాలి. ఒకప్పుడు పాత జీవితం మనకు ఉండేది. సౌలు లాగానే ఒకప్పుడు మనం కూడా అబద్ధాలు ఆడేవాళ్ళము. ఇప్పుడు మనం ఆడకూడదు. ప్రత్యేకించబడిన వారు మనం. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కరు దేవుని యొక్క దూతలాగా కనపడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఆహ్లాదంగా ఉన్నారు. ఈ సంతోషము నిరంతరం మనకు ఉండాలి. నిరంతరం మనం దేవుని యొక్క కృపలో పొందుకుంటూ ఉన్నాడు. సాతానుడు మనం మోసం చేస్తాడండి. సాతానుడు ఏం చేస్తాడు? మన్ని మోసం చేస్తాడు. వాడు పని మోసం చేయటం ఎందుకులే కదా. ఏం చేస్తాడు? దేవుని మీద తిరగబడండి, ఆరాధనలకు వెళ్ళకండి, వాడు చెప్పేది అయ్యి. మనము వాడు మాట విన్నామంటే మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవునికి దూరం కావద్దండి. దేవునికి మనం దూరం అవుతే ఇదిగో మన యొక్క విశ్వాస జీవితం పాడైపోయింది, మన ఆత్మీయ జీవితం పాడైపోయింది. కనుక ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో యేసు రక్షకుడిగా మన కొరకు జన్మించాడు కాబట్టి ఆ రక్షణ ఆనందం మనకు ఉండాలి. మనకేముండాలమ్మా? ఇప్పుడు దాకా పాటలు పాడాం. నేను అంటాను, ఈ క్రిస్మస్కే కాదండి, ప్రతి దినము ఒక క్రిస్మస్ లో భావించుకొని మన ఆత్మీయంగా ఎదగాలి. హల్లెలూయా. ప్రతి దినము రక్షణ ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావో అప్పటి నుంచి మనము ప్రతి దినము మాట్లాడకంటారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందుకున్నామో అప్పటి నుండి మనము మన జీవితం మారిపోవాలి. పౌలు ఆ విధంగానే మారిపోయి రక్షకుడు యేసయ్య, నిజమైన రక్షకుడు ఆయన. అప్పటికి ఆయన సైన్యములో రోమా సైన్యంలో ఉండేవాడు. అధికారి ఆయన, బాగా ధనవంతుడు. అయితే అలాంటి వాడు అహంకారంతో కళ్ళు మూసుకొని పోయిన వాడు. దేవుడు అంటే ఇదిగో రోమిలో ఆరాధించే విగ్రహాలే దేవుళ్ళు అనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోవట్లేదు. ఆయన మనసు ఒప్పుకోవట్లేదు. ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో ఆ దేవుని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో అప్పుడు తెలుసుకున్నాడు నిజమైన రక్షకుడు యేసయ్య. హల్లెలూయా. మన పాపముల్ని తొలగించేవాడు యేసయ్య, మన శాపములు తొలగించేవాడు యేసయ్య అని విశ్వాసం. అందుకే ఆయన నమ్మదగినది అంట, పూర్ణ అంగీకారము, నమ్మదగినది. ఇంకంతే, యేసయ్య రక్షణ ఇస్తాడు. మనము ప్రతిదినం పని బాటలు వెళ్తూ ఉంటాం కదమ్మా. అనేకమైన ప్రమాదం నుంచి కొంచెంలో తప్పబడుతాయి, కొంచెంలో తప్పించుకుంటాం కదా. ప్రమాదాలు కొంచెము తప్పించుకుంటాం. అబ్బా కొంచెంలో తప్పిపోయింది రా అనుకుంటాం, కొంచెంలో తప్పిపోయిందమ్మా అనుకుంటా ఉంటాం. తప్పిపోలా, యేసయ్య తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం గుర్తెరగాలి. యేసయ్య నన్ను ప్రమాదం నుంచి తప్పించాడు, తప్పిపోలా, తప్పించాడు. అది మన కంటికి కనబడదు, మన హృదయానికి గోచరము కాదు. కనుక ఇక్కడ చూడండి 15వ వచనంలో, అట్టి వారిలో నేను ప్రధానును, విశ్వాసంగా ఉన్న వారిలో నేను ప్రధానును, నేను మొట్టమొదటి వాడును. విశ్వాసంలో యేసయ్య రక్షకుడిని నమ్మటంలో నేను ప్రధానును, మొట్టమొదటి వాడిని నేను. ఒకప్పుడు ఏ విధమైన జీవితం అతనిలో ఉంది, ఇప్పుడు మారినాక యేసుక్రీస్తే రక్షకుడు, మన పాపం నుంచి శాపం నుంచి తప్పించేవాడు. మనం అనుకోవచ్చు పాపం ఉంటే ఏమైందే అనుకోవచ్చు. పాపం ఉంటే అది నరకం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. చిన్న ఎండకే ఒక 40 సెంటీగ్రేడ్ ఎండ ఉందనుకోండి, 40 డిగ్రీలు ఎండ ఉందనుకోండి, దానికి మన ఇసయ్యన ఆపసోపాలు పడుతూ ఉంటామే. అక్కడ భయంకరమైన వేడి, అగ్ని, ఆ అగ్ని ఆరదు, మన ప్రాణాలు పోవు. అగ్ని ఆరదు, పురుగు సావదు. కానీ అక్కడ ఆ నరకము వద్దు, నీకు నిత్య జీవము ఇవ్వటానికి లోక రక్షకుడు వచ్చాడని పౌలు ఆ వార్తను ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా 16వ వచనం 17వ వచనము, అందులోనే ఆత్మీయ సత్యాల్ని తెలియజేస్తాను. త్వరగా వెళ్దాం, సమయం అవుతుంది కాబట్టి. 16వ వచనం చదవండి. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను
మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తును తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడుతుని. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పౌలు ఇక్కడ పాపిని ఆయన ఒప్పుకుంటున్నాడు. పాపులకి రక్షణ యేసుక్రీస్తే అని, పాపులకి విముక్తి యేసయ్య అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడిని నశింప చేయటానికి కాదు గాని ఆయన నిత్య జీవములో ఉండటానికి, ఆయనను నిత్య జీవం నిమిత్తము మనకి నిత్య జీవము ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మనకి ఈ లోకానికి రక్షకుడికి ఎందుకు వచ్చాడమ్మా? నిన్ను నన్ను మన పాపం నుండి మన పాపం తన మీద వేసుకొని మనకి నిత్య జీవం ఇవ్వటానికి యేసయ్య మనకి ఈ లోకానికి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనము ఆ నిత్య జీవం పొందుకోవటానికి ఇష్టపడుతున్నామా? అసలు ఆ నిత్య జీవం అనే పదం మనకు గుర్తుంటుందా బైబిల్లో? గుర్తుంటే ఆ నిత్య జీవం ఉండాలంటే ఆత్మీయంగా మనం ఎంతగా సిద్ధపడాలి, ఆత్మీయంగా ఎంతగా బలపడాలి కదా. ఈ లోకము మంచి చెడులో మిళితము, అవునా కదా? మంచి ఉంది, మేలును పెట్టున్నాడు, కీడును పెట్టున్నాడు, మరణము పెట్టున్నాడు, జీవమును పెట్టున్నాడు. ఇప్పుడు మనం ఏది సూట్ చేసుకుంటున్నాం? మేలుని సూట్ చేసుకుంటున్నామా లేక కీడుని సూట్ చేసుకుంటున్నామా? మేలుని సూట్ చేసుకోవాలంటే, మేలుని నువ్వు ఏర్పాటు చేసుకోవాలంటే దేవుడు నీలో ఉండాలి. అప్పుడే ఈ లోకాన్ని జయించగలుగుతావు. దేవుని శక్తి నీలో లేకపోతే నువ్వు ఈ లోకాన్ని జయించలేవు, కీడులోకి పడిపోతావు. నీవు దేవుడు జీవము పెట్టాడు, మరణమును పెట్టాడు. నువ్వు జీవాన్ని కావాలనుకుంటున్నావా, మరణమును కావాలనుకుంటున్నావా? యేసయ్య జీవాన్ని ఇవ్వటానికే వచ్చాడు కానీ మనం ఏమనుకుంటున్నాము? యేసయ్య ఇచ్చే జీవం మనకు అక్కర్లేదు, ఆయన ఇచ్చే మేలు మనకు అక్కర్లేదు అనుకుంటున్నామేమో. అట్లా అనుకుంటే మనం చాలా పొరపాటు చేసినట్టే. మనము మేలుని ఎంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కీడుని ఎంచుకునే వారుగా ఉండకూడదు. అందుకే మన పిల్లలు ఒక గంట కనబెడుతూ ఉండాలి. ఎవరితో సావాసము? దావీదు కీర్తనలు 1:1 దుష్టులా ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోటన కూర్చుండక, దివారాత్రములు ధర్మశాస్త్రమందు ధ్యానించువారు ధన్యులు. దేవుని ధ్యానించువారు ధన్యులు. ఆ ధన్యతలో మనం ఉన్నామా? మన పిల్లలు ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. హల్లెలూయా. కనుక మొదటగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము జీవం పొందుకోవాలంటే మన హృదయాలు మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయాలు మారు మనసు పొందుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుడి యొక్క పాట ఉంటుంది, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవుడికి ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన ఫలితం ఉంటుంది. మారామంటూ ఏం చేస్తారంట? మసక కొడతారు. ఎంత గొప్ప అర్థం కదా! మసక కొడతారు. ఎవరిని? దేవుణ్ణి మసక కొడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మారిన మనసు యొక్క ఫలములు నీలో ఉండాలంటే నీ హృదయము మారాలి. అప్పుడే నువ్వు యేసయ్య నశించిన దాన్ని వెతికి రక్షించడకు మనుషు కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈ మాట? పుట్టి జక్కితో చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. కనుక యేసయ్య రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో 16వ వచనంలో పౌలు ప్రాముఖ్య పాపి అని ఒప్పుకొని యేసుక్రీస్తు రక్షించబడ్డాను అని ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క కృపలో ముందుకు చూస్తున్నాను. అందుకే మారు మనసు పొందుకోవాలని పేతురు రాసిన 2వ పత్రిక 3:9 వచనంలో అందరూ మనసు పొందుకోవాలని కోర్సు మీ ఎడల దీర్ఘ శాంతము కలవాడై
ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య దీర్ఘ శాంతము కలిగి ఉన్న దేవుడు కనుక ఆయన మనం చదువుకున్న లోక సువార్తలో ఒకసారి ఇంటికి లోక సువార్త తిమోతి రాసిన పత్రికలు తీయండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూస్తే ఇక్కడ ఒక ఆలోచన మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమన్నంటే ఆయన నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉండులాగిన మాదిరిగా యేసుక్రీస్తు మాదిరిగా మన ఇక్కడ ఆయన అంటాడు నిత్య జీవము శాశ్వత జీవము మనకి ఇచ్చేవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవము పొందుకుంటారని దేవుని యొక్క లేఖంలో శాశ్వత జీవం ఉంది. నిత్య జీవము ఈ క్రిస్మస్ యొక్క పర్వదినాన మరొకసారి దేవుడి జ్ఞాపకం మీకు నేను నిత్య జీవం ఇస్తాను. అది శాశ్వతమైన జీవము. మీకు మరణం ఉండదు, అక్కడ వేదన ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, శోధన ఉండదు, రాత్రి అనక పగలనక కష్టపడటం ఉండదు. అక్కడ దేవుని వైపు చూసుకొని దేవుని ఆరాధించుకోవటమే. ఆ నిత్య జీవములో నువ్వు ఉంటే అది ఎంతో ఆనందం. ఆ విధంగా నిత్య జీవములో దేవుడు ఉంచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో ఆలోచన మనం చూసుకుంటే ఇక్కడ నిత్య జీవంతో పాటు ఆయన ఏమంటాడు, దీర్ఘ శాంతం అంటాడు. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతము అంటే ఓర్పుతో ఉన్నవాడు. ఆయన ఓర్పుతో ఉన్నాడు. మన చిన్నతనం నుంచి చూస్తున్నాం కదమ్మా. యేసయ్య రెండవ రాకడ వచ్చింది. ఇప్పటి వరకు రాలేదు, కానీ అది మన మీద ప్రేమ వలన ఇప్పుడు మనం రక్షణ పొందుకున్నాము. ఇంకా రక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అంటాడు ఎవరు నశించడు దేవునికి ఇష్టం కాదండి. ఆయన ఈ రోజు వచ్చారనుకోండి, మనమే ఆయనతో పరలోకానికి వెళ్తాము. రక్షణ లేని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు మారు మనసు పొందుకోవాలని ఆయన దీర్ఘ శాంతము సహిస్తున్నాడు. అనేక సంవత్సరాలు మనకి దయ అనిపిస్తానే ఉన్నాడు. అయితే నిజమైన క్రిస్మస్ దీర్ఘ శాంతం. ఆయన కోపము మనము తట్టుకోలేము. మనకు తెలుసు కదా, నోహు కాలంలో ఎంత భయంకరమైన ప్రచండ వర్షం కురిపించాడు. ఈ ప్రపంచాన్ని 40 రోజులు ముంచేశాడు. నినివే పట్టణం గురించి మనకు తెలుసు. వాళ్ళు దేవుని మాట వినక భయంకరమైన అగ్ని వర్షముతో ఒక పట్టణాన్ని నశింపజేశాడు. గంధకముతో కురిపించాడు. అక్కడ ఆ పట్టణం అంతా రాత్రి శ్మశానం అయిపోయింది. ఆయన ప్రేమ చాలా గొప్పది, కానీ ఆయన ఉగ్రత క్షణమకాలే ఉంటుంది మళ్ళీ. కానీ ఆయన ప్రేమ మాత్రం ఉండదు. అది ఆయన దీర్ఘ శాంతం వహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యోహాను సువార్త 3:30 యేసయ్యందు విశ్వాసం ఉంచును అప్పుడు నిత్య జీవము మనకి దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క లేఖములు చదివిస్తున్నాడు. అదే విధంగా 17వ వచనంలో కొన్ని ఆలోచనలు మనం 17వ వచనంలో 2వ అధ్యాయము 17వ వచనంలో 1వ అధ్యాయం 10వ వచనంలో రే కొంచెం అంటూ వచ్చిన మా పిల్లల్ని సకల యుగములకు రాజయ్యి ఉండి. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? సకల యుగములకు రాజయ్యి ఉండి. సకల యుగములకు, ఒక యుగమే కాదండి, తరములకి రాజు ఆయన యేసయ్య. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా, ఆయన రాజు, మళ్ళీ ఏలే రాజు, నీతి సూర్యుడైన రాజు యేసయ్య. అందుకే యేసయ్యను మనం అంగీకరించినప్పుడు మనము మన పరివర్తన ఎంతగానో, మన మనసు, మన హృదయము అన్ని మారిపోతూ ఉంటాయి. కనుక యేసు రాజుగా మనం అంగీకరించాలి. అందుకే దావీదు అంటున్నాడు 10వ అధ్యాయం కీర్తన 10వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నిరంతరము రాజే ఉన్నాడంట. ఆయన నిరంతరము. రాజులకు ఒక కాలం ఉంటుందండి. ఇప్పుడు కాలంలో 5 సంవత్సరాలే మన రాజులు. ముఖ్యమంత్రి అయినా కానీ, ప్రధానమంత్రి కానీ, వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుందా రాజుత్వం? ఉండదు. 5 సంవత్సరాలు వాళ్ళు మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే కానీ అక్కడ నిరంతరం యేసయ్య రాజు. మనకి పరలోకములో యేసయ్య నిరంతరం రాజుగా ఉన్నాడు.
అందుకే ఆయన మాత్రమే రక్షణ కలిగించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఆలోచన ఇక్కడ తెలియజేస్తున్నాడు పౌలు, ఆయన రాజు, రాజులకు రాజు. యేసు రాజు వస్తున్నాడు, యేసు రాజు వస్తున్నాడు, యేసు రాజు వస్తున్నాడు, యేసు రాజు వస్తున్నాడు, యేసు రాజు, యేసు రాజు వస్తున్నాడు, యేసు రాజు, యేసు రాజు వస్తున్నాడు. యేసు రాజు, మన రాజు యేసయ్య. హల్లెలూయా. మన రాజు యేసయ్య కాబట్టి యేసయ్య మనని పరిపాలిస్తే మనము ఏమైంది మన రాజు యేసయ్య మనని పరిపాలించేవాడు, సక్రమైన మార్గంలో నడిపించేవాడు అని రాజు. ఈ రాజు ట్యాక్స్ వసూలు చేయడు, ప్రేమను మాత్రమే ఇస్తాడు, అపకారం చేయడు. ఈ రాజు హింసించే రాజు కాదు, ఈ రాజు ప్రేమించే రాజు. యేసు రాజు యొక్క పరిపాలనలో నువ్వు నేను ఉండాలనే ఈ క్రిస్మస్ యొక్క సందేశం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి కిందికి వెళ్తే ఆయన ఎలాంటి వాడంట? పది రోజులు చదవమా. ఆయన రాజయ్య ఉన్నాడు. ఇంకొక ఆలోచన ఏంటి? అక్షయుడును. ఆయన ఏమిటమ్మా? అక్షయుడు అంటే మృతి లేనివాడు, ఆయన నిత్య జీవం కలిగిన వాడు, నిరంతరము జీవించేవాడు. హల్లెలూయా. ఆయన నిరంతరము, అందుకే ఆయన మరణము గెలిచేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా యేసుక్రీస్తు యొక్క నామాన్ని అంగీకరించినప్పుడు మనకు మరణం ఉండదు. మరణం అంటే నరకము, భయంకరమైన వేదన ఉండదు. ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచిన వాడు. తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనము, 6వ అధ్యాయం 10వ వచనము, 1వ తిమోతి రాసిన 6 అందులోనే 1 తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడే ఉన్నాడు. హల్లెలూయా. మరణము గెలిచిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నీకు నాకు మరణం ఉండదండి. యేసుక్రీస్తు మన జీవితంలో జన్మించినప్పుడు మరణం అయితే ఉండదని రెండో ఆలోచన ఈ 17వ వచనంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనము తెలుసుకున్నాం. మన జీవితంలో ఇదిగో అమరత్వం మాత్రమే ఉంటుందని తెలియదు. మూడోదిగా ఆయన అఘోషరుడు అంటే ఆయన అక్షయుడును, అదృశ్యుడగు దేవుడు. అదృశ్యుడగు దేవుడు అంటే ఆయన అదృష్టుడైన దేవుడు అంటే అఘోషరుడు, నిరంతరము జీవించేవాడు అని మన దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడు ఉన్నవాడు, అనువాడనే దేవుడు. ఏమని సువార్త 1వ అధ్యాయం 10 ఎవడును ఎప్పుడైనాను దేవుడు చూడలేదు. దేవుని ఎవరైనా చూశారమ్మా? దేవుని ఎవరైనా చూశారా? ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. ఎప్పుడు మన పితరులు చాలా ఆశపడ్డారు. ముఖ్యంగా హోరేబు కొండ మీద మోసే అగ్ని పొద రగులుతున్నప్పుడు యేసే దేవుని చూడని ఆశపడ్డాడు మోసే, కానీ ఆయన నిలవలేకపోయాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నా రూపాన్ని నువ్వు చూడలేవు, బండ సందులోకి పోయి చిన్న సందులోకి చూడు నా రూపాన్ని అంటే. ఆ సందులోకి పోయి చూడలేక చిన్న బెజ్జలోంచి చూశాడు, కానీ తట్టుకోలేకపోయాడు. కానీ ఆ రూపం ఎలా ఉంటుందో మనకు తెలియదు. యేసు క్రీస్తు జన్మించినాక మనకి తెలిసింది. హల్లెలూయా. యేసు క్రీస్తు దేవుడు ఎలా ఉంటాడో ప్రతి ఒక్కరి చూసే భాగ్యం దొరికిందండి. ఇప్పుడు మనందరం దేవుని చూడగలుగుతున్నాం వాక్య రూపంగా. కనుక ఆయన అగోచరుడని, దేవుని మనం చూడగలిగే వాళ్ళమని, దేవుడు అద్వితీయ దేవుడని మనం గుర్తిరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక ఆలోచన ఇక్కడ అద్వితీయ దేవునికని ఉంటది. ఇక్కడ అద్వితీయ దేవుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడు గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు.
గొప్ప దేవుడు అని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. ఎలాగంట? గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే యెషయా గ్రంథం 42 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చు ఇచ్చు మనుషుని కొను, నాకు రావాల్సిన స్తోత్రములను విగ్రహములకు చెందుతున్నాయి అంటాడు. 42 తీయండి ఒకసారి. యెషయా గ్రంథము 42:8 వచ్చింది చదవండి. యెషయా గ్రంథము త్వరగా అయిపోయింది, ముగిస్తాను. ఇదే నా నామము, నేను ఎవనికిని మరి ఎవనికిని నా మహిమను నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహాలకు నాకు రావాల్సిన స్తోత్రం. మనని యేసయ్య రక్షించుకున్నాడు. అసలుకి మనకు రూపం ఇచ్చింది ఎవరమ్మా? దేవుడే కదా. మన పోలికను చొప్పున ఆది కాండములో మనం చూస్తాం, మన పోలిక చొప్పున నిర్మించుకుందాము అన్నారు. ఆయన రూపం మనకి ఇచ్చాడు దేవుడు, ఆయన స్వాస్థలతో నిర్మించుకున్నాడు దేవుడు. కానీ అందుకు మనం కృతజ్ఞతగా ఉన్నాం. దేవుడు మన కొరకు మనం నిర్మించుకొని ఏదైనా తోటలో ఆదాముని అవముని ఇదిగో ఆ తోటలో ఉన్న ప్రతి ఒక్క పండ్లు మీరు భుజించవచ్చు అని చెప్పి ఒకే ఒక పండు జోలికి పోవద్దు, అది మరణము తీసుకొచ్చింది కనుక ఆ పండు జోలికి పోవద్దంటే ఆ చెప్పిన ఆజ్ఞ అతిక్రమించారు, పాపాన్ని తెచ్చుకున్నారు. పాపం వల్ల వచ్చిన మరణము యేసుక్రీస్తు ద్వారా ఈరోజు ఆ మరణము తప్పించబడ్డాం, మనం రక్షణ పొందుకున్నాం. యేసుక్రీస్తు యేసయ్య రక్షణ రావటం వల్ల ఇప్పుడు ఇంత కార్యం చేసిన దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? మన దేవుని ఎలాగ స్తుతించగలుగుతున్నాం, ఎలాగ ఆరాధించగలుగుతున్నాం, ఎలాగ మహిమపరచగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఇస్కరియోతు యూదా తెలుసు కదా, ఎలాంటి వాడు? దొంగ ముద్దు పెట్టి రోమపురపు సైనికులకి అప్పచెప్పిన వాడు. పాపం 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నాడు కానీ మారు మనసు పొందుకోలేకపోయాడు. మన జీవితంలో అనేక సంవత్సరాలు వస్తున్నాయి, ఇలాంటి పండుగలు జరుపుకుంటున్నాం, పోతున్నాం. కానీ ఆ పండగ భావం ఏంటి, అర్థం ఏంటి, ఆ క్రిస్మస్ నిజమైన ఆరాధన ఏమిటి మనం తెలుసుకొని ఆ ఆరాధన యొక్క భావంలో మనము జీవించినట్లయితే అది నిజమైన క్రైస్తవ యొక్క జీవితం. హల్లెలూయా. ఈరోజు అలాంటి జీవితము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి జీవితము మనకి కలిగినప్పుడు అప్పుడు అందుకే 43 యెషయా ప్రవక్త చెప్పిన మాట 11 నేను తప్ప వేరొకడు లేడు, నేను తప్ప మీకు దేవుడు లేడు, ఒకే దేవుడు. మనకి తండ్రి ఏ విధంగా అయితే ఒక్కడే ఉంటాడో ఒకే దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి మనము రక్షకుడిగా అంగీకరించాలి, అప్పుడే మన పాపములు పోతాయి. ఈ నిజమైన క్రిస్మస్ మన జీవితంలో ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు జీవించటం నేర్చుకోండి, దేవుని కొరకు మనము వాడబడటం నేర్చుకోండి. రాత్రి దినాన ఎవరైతే ఆ వెలుగును పొందుకుంటారో వాళ్ళే సంఘములో ఎదుగుతూ ఉంటారు, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉంటారు, ప్రార్థనలో ఎదుగుతూ ఉంటారు, పరిసరలో ఎదుగుతూ ఉంటారు. దేవుడు అంటే ఇదంతే దేవుడు మనకిచ్చిన భాగ్యము, దేవుడు మనకిచ్చిన ఆ కృపలో ఈ క్రిస్మస్ ఆరాధన మనం ముందుకు సాగుతున్నప్పుడు నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందంటే యేసయ్య రక్షకుడిగా అంగీకరించాలి. ఈరోజు అంగీకరించాము కానీ దాంట్లో ఉన్న ఆ లోపల అనుభవంలోకి వెళ్ళిపోవట్లేదు. మనం పైన ఉన్నాం. ఇంకా ఎప్పుడైతే పౌలు ఆ అనుభవంలోకి వెళ్ళాడో అప్పుడు అతసాక్షిగా దేవుడి కొరకు సావైతే లాభం అనుకున్నాడు. ఈ యొక్క ఆలోచన మనకు కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. పడిపోయేవాడుగా ఉండకూడదు, ఇస్కరియోతు యూదాలాగా ఉండకూడదు. మన జీవితము మనము దేవుని రక్షణ పొందుకున్నాం, మనం ఆ రక్షణలో కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే దేవుడు నీకు నాకు ఆ నిత్య జీవం ఇస్తాడు. తర్వాత మన దేవుడు ప్రేమిస్తూ ఇంకా 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 మనకి సమయిస్తూ ఉంటాడు, ఆయన మనకి సహాయం దయచేస్తూ ఉంటాడు. అదేవిధంగా అద్వితీయ దేవుడిగా మనకి తోడుగా ఉండి సహాయం దయచేస్తూ ఉంటాడు. అలాంటి కృపలో మనందరం ముందుకు సాగుదాం. ఈ క్రిస్మస్ ఆరాధనే కాదండి, ప్రతి ఒక్క ఆరాధనలో మనం ఉండాలి. అప్పుడే నిజమైన బిడ్డలుగా మనం ఉంటాం. చాలామంది ఒకప్పుడు నేను పండగ క్రైస్తవులుగా ఉండేవాడిని,
దేవుడు నన్ను దర్శించలేదు, దేవుడు నన్ను పట్టుకోలేదు. కానీ ఎన్నో ఎన్నో ఇక్కట్లో పడ్డాను, ఇబ్బందులు పడ్డాను, శ్రమలు అవమానాలు పొందుకున్నాను. యేసుక్రీస్తు నా జీవితంలోకి వచ్చినాక, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని నేను నమ్మిన తర్వాత నా జీవితం మారిపోయింది. మీ అందరికీ చాలామందికి తెలుసు, ఇక్కడ ఉన్న చాలామందికి నా జీవితం, పాత జీవితం చాలా భయంకరమైన జీవితం. కానీ యేసయ్యలోకి వచ్చినాక ఒక మార్పు వచ్చింది, ఆ ఒక రక్షణ నాలో కలిగింది. యేసయ్య రక్షణలో కొనసాగుతూ ఉన్నప్పుడు నేను ఇంకా 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 దేవుని బిడ్డగా ఎదుగుతూ ఉన్నాను. కనుక మీరు కూడా ఆ విధంగానే పౌలు తెలుసుకున్నాడు. ఆయన అంత గొప్ప దేవుడు, రక్షకుడు అని తెలుసుకొని యేసుక్రీస్తులో ఎలాగ బలపడ్డాడో ఈరోజు ఇక్కడ నువ్వు నేను కూడా బలపడండి. దేవుడు విశ్వాసం పెట్టండి, నమ్మకం పెట్టండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆ విధంగా ఈ క్రిస్మస్ యొక్క సంతోషము ఇక్కడ ఉన్న ప్రతి వారిలో ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. యేసయ్య, ఇదిగో నా తండ్రి, ఇలాంటి క్రిస్మస్ నా జీవితంలో ఎన్నో వచ్చినాయి నాయన, పోతున్నాయి కానీ నేను ప్రభా రక్షణ జీవితం నాలో లేదు నాయన. అయ్యా పౌలు వల్లే ప్రభా ఆ రక్షణ జీవితం నాలో ఉంటే ప్రభా నేను నీలో ఆత్మీయంగా ఎదుగుతాను ప్రభా. అయ్యా నీ సువార్త పనిలో ముందుకు సాగుతాను ప్రభా, సంఘ సావాసంలో కలిసి ప్రభా ముందుకు సాగుతాను నాయన. అయ్యా నేను ఇంకా వెనకబడి ఉన్నానేమో ప్రభా, ఈ సంవత్సరం నుంచి అయినా నాయన అయ్యా నిజమైన రక్షణ నేను పొందుకోవాలి యేసయ్య. మారు మనసు తగిన జీవితం నాలో ఉండాలి యేసయ్య. అయ్యా నాకు సహాయం దయచేసి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ చెదబడుతుండగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనములనైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, ఇదిగోనైనా నీ వాక్యము ప్రభా మరి పౌలు ఏ విధంగా అయితే నువ్వే రక్షకుడు అని తెలుసుకొని అయ్యా ఇదిగో నా తండ్రి నీ కొరకు జీవించి నీ మహోన్నతమైన నామాన్ని ప్రభా అయ్యా గుర్తెరిగి ప్రభా ముందుకు అయ్యా సువార్తలో ముందుకు సాగాడు ప్రభా. ఆ విధంగా మేము కూడా ఈ శ్వాసలో ముందుకు సాగటానికి ప్రభా ఈ వాక్యము ఆ హృదయాల్లో ఫలింప చేయమని ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి నీ దాసుని కోల్పోయిన శక్తిని మళ్ళా దేశమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంచిది, చాలా దేవుని యొక్క వాక్యం మనం విన్నాము. మరి క్రిస్మస్ యొక్క సందర్భంలో జ్ఞానులు ఏ విధంగా అయితే దేవునికి కానుకలు ఇచ్చి సమర్పించుకున్నారు, మనం కూడా దేవునికి కానుకలు ఇచ్చి సమర్పించుకోవాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. ఇక్కడ మీ స్పెషల్స్ ఏమన్నా కృతజ్ఞత కానుకలు కానీ లేదంటే మరి ఈ యొక్క క్రిస్మస్ ప్రత్యేకమైన కానుకలు కానీ మీరు ఒకవేళ తీసుకొచ్చుంటే ఈ కవర్లు మీకు ఇక్కడ ఉంచబడితే మీ పేరు రాసి ఇందులో పెట్టండి. నేను మీ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటానని ప్రభుపేట మనం చేసుకున్నాను. మన మధ్యలో ఉన్న అనురాధ సిస్టర్ ముందుకు వచ్చే ప్రత్యేకమైన పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పిద్దాం. అనురాధ సిస్టర్ గారు.